Subscribe to Color Frames. టీమిండియాలో స్టార్ బౌలర్ గా రాణించిన భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం రంజీలో ఆడుతున్నాడు. కొంతకాలంగా భారత జట్టుకు దూరమైన భువి మళ్లీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు చెమటోడుస్తున్నాడు. బెంగాల్ ఉత్తరప్రదేశ్ మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ లో భువి నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మనోజ్ తివారీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌలర్లు చెలరేగారు. బెంగాల్ బౌలర్ల దెబ్బకు ఉత్తరప్రదేశ్ కేవలం 20.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. మహమ్మద్ షమీ తమ్ముడు మహమ్మద్ కైఫ్ 4 వికెట్లతో యూపీ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత భువనేశ్వర్ వంతొచ్చింది. చేతనలో బ్యాటింగ్ కు దిగిన బెంగాల్ ను భువనేశ్వర్ కుమార్ వణికించేశాడు. బ్యాటర్లను క్రీజ్ లో కుదురుకోనివ్వకుండా నిప్పులు చెరిగే బంతులు సంధించాడు. ఇన్నింగ్స్ లో పొదుపుగా బౌలింగ్ చేసిన భువి 1.90 ఎకానమీతో ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ దెబ్బకు ఓపెనర్ సౌరవ్ పాల్ 13, సుదీప్ కుమార్ 0, అనుస్తూప్ మజూదర్ 12, మనోజ్ తివారీ 3, అభిషేక్ పోరెల్ 12 పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో ఈ మ్యాచ్ భువి వర్సెస్ షమీ తమ్ముడు కైఫ్ అన్నట్టుగా మారింది. చిన్నప్పటి నుండి అన్న షమీని ఫాలో అవుతున్న కైఫ్ అంతర్జాతీయ జట్టులోకి రావాలని ఆశపడ్డాడు. తనకంటే 6 ఏళ్ల పెద్దవాడైన షమీ అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతూ ఉండటంతో కైఫ్ మరింత స్ఫూర్తి పొందాడు. ప్రస్తుతం రంజీ మ్యాచ్ల్లో సత్తా చాటుతున్న కైఫ్ స్పీడ్, సీమ్, స్వింగ్ తో ఆకట్టుకున్నాడు. 2021లో జమ్మూ కశ్మీర్ తో జరిగిన మ్యాచ్ తో బెంగాల్ తరపున క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. గత ఏడాది విజయ్ హజారే టోర్నీలో 7 మ్యాచ్ల్లో 12 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. గోవాపై 3 వికెట్లను పడగొట్టాడు. బరోడా, తమిళనాడు, పంజాబ్, హర్యానాపై కూడా 2 వికెట్ల చొప్పున పడగొట్టాడు. 2021 బెంగాల్ T20 ఛాలెంజ్ టోర్నీలో ఖరగ్పూర్ బ్లాస్టర్స్ తరపున ఆడి 7 వికెట్లతో రాణించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.